అయ్యన్న పాత్ర లాంటి దొంగ నాగడుగులు కానీ, అయ్యన్న పాత్ర దొంగ నాగడుగు గేట్ నాగడుగులు, అయ్యన్న పాత్ర నాటి దోపిడీ నాగడుగులు, అయ్యన్న పాత్ర సన్నాసి నాగడుగులు, అయ్యన్న పాత్ర శాడిస్ట్ నాగడుగులు, అయ్యన్న పాత్ర సైకో నాగడుగులు, అయ్యన్న పాత్ర చెత్త నాగడుగులు కూడా మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి వీళ్ళు ఎంత పెద్ద కేటు నాగడుగులో మనకు తెలియదని అడుగుతున్నాను. వీళ్ళు ఎంత దుర్మార్గ నాగడుగులో మనకు తెలియదని చెప్పడుతున్నాను. వీళ్ళ మన నాయకుల్ని విమర్శించి చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దొంగ నాయకుడుగులు ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నారు ఈ సందర్భంగా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగ నాయకుడుగులు ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు నాయకుడుగులు ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చని ఈ దుర్మార్గ నాయకులు ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో చెత్త పరిపాలన అందించిన చెత్త నాయకుడుకు అయ్యన్న పాత్రుడు చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం హయాంలో వేల కోట్ల సంపాదించి అధికారం పోయేసరికి మతి భ్రమించి మతి లేని మాటలు మాట్లాడుతాడు అయ్యన్న పాత్రుడు. నేను వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి నేను పెద్ద పోరాపోగని చెప్పుకుని అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం చేసింది ఏంటంటే శిలాఫలకాలు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎక్కడ ఒక్క పని కూడా చేయలేదు. ఒకటే అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తున్నాం. మీకు పోటీ చేసే దమ్ముందని చెప్పి అడుగుతున్నా, మీకు చెప్పే దమ్ముందని చెప్పి అడుగుతున్నా ఈ అయ్యన్న పాత్రుడిని చంద్రబాబుని. అలాగే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. కానీ మీరు పోటీ చేస్తామని చంద్రబాబు గారిని నువ్వుగా చెప్పే దమ్ముందని చెప్పి అడుగుతున్నా. అలాగే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ గారు ప్రమాదం స్వీకారం చేస్తామని గర్వంగా చెప్తున్నాం. Please subscribe .news.